మీ తరపున ఎవరు రాలేదా? మా నాన్న ఈ జనరేషన్ కాదు సార్, ఆయన కులం పిచ్చి. వీళ్ళ నాన్న ఈ జనరేషనే, ఆయనకి డబ్బంటే పిచ్చి. అందుకే మా ఇద్దరికి ఎవరు లేరు. సైన్ చేయండి. ఏంటలా చూస్తున్నావు? హలో, ఈరోజు సర్వీస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే వస్తున్నా. నైట్కి డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. ఒక్కసారి హే హే, నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది? సర్ప్రైజ్. ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్ ఏమి ఇస్తున్నాం అనేది మాత్రం సీక్రెట్. ఓహో, అయితే చెప్పవా? సీక్రెట్. చెప్పవా? అబ్బో సిగ్గా. నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హే, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అబ్బా, పెళ్ళాక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా. ఇంటి రెంటు, మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే, నైట్ అని ప్రామిస్ చేసా. హే, టైం అయిపోతుంది జరుగు. ఏ కాఫీ 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 తాగు తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ, స్లో వేడిగా ఉంది. స్లో. పద. ఓకే బాయ్. త్వరగా వచ్చే. యా, త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్. బాయ్. హే, ఇంటికి బయలుదేరాను, కేక్ తీసుకొస్తాను. మార్నింగ్ తీసుకోవచ్చు కదా. సరే అన్నట్టు నైట్కి ఏదో అన్నావు. అయితే నాకు ఇష్టమైన శారీ కట్టుకోవచ్చుగా. హే, ఒక్క నిమిషం, బుకింగ్ వచ్చింది. ఏ ఇంటికి వస్తున్నానన్నావు? శంషాబాద్ వైపేలే, సింగిల్గా రావడం ఎందుకు? నిన్నొకటి అడగనా? ఏంటి? ఆ చీరంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చెప్పనా? చెప్పనా? చెప్పొచ్చుగా. విప్పడానికి ఈజీగా ఉంటుందని. ఛీ, సిగ్గులేదు.
హే ఒక్క నిమిషం, ప్యాసింజర్ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లోనే ఉన్నాను సార్. వెయిట్ చేయి, వస్తున్నావు. ఓకే సార్. సో అన్నం తింటావా చపాతీ తింటావా? చపాతీ తింటా. మధ్యాహ్నం కూరుంది, చాలా ఇంకేమైనా చేయాలా? హే ఆ కూర చాలు. ఓ, నీకు ఇష్టమైన చీర కట్టుకుంటానా అన్నానుగా, అందుకే అన్నీ సరిపెట్టుకుంటున్నావా? హే ప్యాసింజర్స్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. చెప్పు. హే, ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తా. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికొచ్చాక చెప్తాను. అబ్బా చెప్పచ్చుగా. అబ్బా, ఇంటికొచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. బాయ్. ఏ స్మోక్ చేశాక నా దగ్గరికి రావద్దన్నానా? నిన్నే రావద్దన్నానా? అర్జున్, హలో. వారికి ఇచ్చిన బుద్ధి రాలేదురా నీకు? పోలీసుల్ని ఇంటికి పంపిస్తావా? హలో, నేను చెప్పలేదురా పోలీసులకి, నా వైఫై మాట్లాడుతూ వినరా. అర్జున్ ఏమవుతాడు మీకు? హస్బెండ్ సార్. లోపలికి చెక్ చేయండి. ఓకే సార్. ఈరోజు ఇంకా ఇంటికి రాలేదా? నైట్ 8కి కాల్ చేశాను, వచ్చేస్తానన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఏమైంది సార్? తను సేఫేగా? చెప్తాను సార్. లోపల లేడు, ప్యాక్ కూడా లేదు సార్. నాకేం అర్థం కావడం లేదు సార్. అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్రెగ్నెంట్ అనుకుంటా సార్. ఏంటి? లోపల టెస్ట్ చేసుకున్న కిట్ ఉంది సార్. బుద్ధి లేదు ఆడికి. ఇంట్లో ప్రెగ్నెంట్ వైఫ్ని పెట్టుకుని బయట ఎలాంటి పనులు చేస్తున్నాడు? సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. సార్ ఏమైంది సార్ అసలు? ప్లీజ్ చెప్పండి సార్. అర్జున్ ఇంటికి వచ్చినా కాంటాక్ట్ చేసినా నాకు కాల్ చేయి. నా నెంబర్ 9848134045. ఎంత నా నెంబర్? సార్ 9848134045. ఈ నెంబర్ కాల్ చేయి, వాడు వస్తే. సార్ బట్ ప్లీజ్ చెప్పండి సార్, ఏమైంది సార్? తను సేఫేగా? చిన్న ఎంక్వైరీ. సార్ చెప్పండి సార్, ఏమైంది సార్ తనకి? చెప్పు, వెళ్ళావా? వాడి ఇంట్లో లేడు సార్. ఓకే, ఒక 2 కానిస్టేబుల్ అక్కడ పెట్టి నువ్వు క్యాబ్ని ట్రేస్ చేయి. సరే సార్. మీరిద్దరు ఇక్కడే ఉండండి సార్. జాగ్రత్తగా వాచ్ చేయి. ఓకే సార్.
పోలీసులకు నీ గురించి తెలిసిపోయింది. నీ ఇంటి వరకు వచ్చేశారు. నిన్ను పట్టుకోవడం ఖాయం. నా పని అవ్వకుండా నువ్వు వాళ్ళకి దొరికావో ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. సాడీస్ నా కొడక,